ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా సెకండ్ మ్యారేజ్ అనేది. సెకండ్ మ్యారేజ్ అనేదానికి మీనింగ్ నేను 2 వీడియోలో చెప్పాను, షార్ట్‌లో చెప్పాను, అంతా అయిపోయింది. సరే దీని వ్యాలిడిటీ ఎంత? ఇదివరకు కూడా మనం చూస్తూ ఉన్నాము పెళ్ళైన వాళ్ళు యాక్చువల్గా మన సెలబ్రిటీస్లో చూస్తూ ఉంటాం. ఇది పెళ్ళయ్యి వైఫ్ ఉంటూ ఉంటుంది, ఇంకో వైఫ్ను ఇంకొక సినిమా ఫీల్డ్లో ఆమెను అట్రాక్షన్లోనో దానిలోనో వైఫ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇది వ్యాలిడిటీ ఉందా అసలు లీగల్గా? దెర్ ఈజ్ నో వ్యాలిడిటీ. అసలు వైఫ్గా అటువంటి వాళ్ళకి వ్యాలిడిటీ లేదు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. మనం శ్రీదేవి అట్లాగే ఉన్నది, తర్వాత కృష్ణ విజయ నిర్మల గారు అలాగే ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే దెర్ ఈజ్ నో వ్యాలిడిటీ ఫర్ దేర్ మ్యారేజ్. అసలు లీగల్ మ్యారేజ్ కాదు. దే ఆర్ నాట్ దేర్ వైఫ్స్. అలాగే వాళ్ళ హస్బెండ్లు కూడా వాళ్ళు కాదండి, అసలు లీగల్గా కాదు, ఎట్టి బస్సులో కాదు, అటువంటి పద్ధతి లేదు అసలు. ఒక భార్యగా ఉండి బిడ్డలు పుట్టినప్పుడు అవతల ఇంకో అమ్మాయిదే, అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య కాదు. మనం చేసేదంతా. కాకపోతే ఏంటంటే ఇక్కడ భార్య కానీ కంప్లైంట్ ఇవ్వకపోవటం, అంటే బైగమి మీద కంప్లైంట్ ఇవ్వకపోవటం, లేదా భర్త విషయంలో అటువంటిది జరగడం వల్ల జనరల్గా భర్త ఇవ్వాలి భార్య మీద, అటువంటిది జరగకపోవడం వల్ల మాత్రమే ఇటువంటి రిలేషన్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది సొసైటీ మనకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది లేదు. సొసైటీలో బైగమీకి దర్ ఇస్ ఎ సపరేట్ ప్రొవిజన్ ఇవ్వడానికి. ఇప్పుడు కొత్త లాలో ఇంకా మారింది. ఇది నేను మీకు ముందు ఇంకొక వీడియోలో చెప్తాను. అసలు వ్యాలిడిటీ చెప్పడం కోసం నేను ఈ వీడియో వాడుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి మనం సెకండ్ మ్యారేజ్ వ్యాలిడిటీ ఎంత అంటే ఒక వైఫ్ ఉండగా ఇంకో వైఫ్ని పెట్టుకోవడంలో వ్యాలిడిటీ ఎంత? వీళ్ళు చెప్తారు నన్ను పెళ్లి చేసుకున్నాడు. చాలామంది ఆడవాళ్ళు నేను వింటుంటాను, నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడ చేసుకున్నాడు, గుళ్ళో చేసుకున్నాడు, లేకపోతే ఎక్కడో చేసినాడు, లేకపోతే చర్చిలో చేసినాడు. ఈ అమ్మాయి వేరే అయి ఉంటుంది, ఆ అమ్మాయి వేరే అయి ఉంటుంది. అతను ఒక ముస్లిం అవుతాడు, ఈ అమ్మాయి ఒక హిందూ అవుతుంది, లేదా ఈ అమ్మాయి ఒక ముస్లిం అవుతుంది, అతను ఒక హిందూ అవుతాడు. ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా నన్ను పెళ్లి చేసుకున్నా అంటే ఎలా చేసుకున్నాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదండి. ఎలా చేసుకున్నాడు? ఎక్కడ చేసుకున్నాడు? ఇగో పలానా గుళ్ళో చేసుకున్నాడు అండి, ఇదిగో నువ్వు నా భార్య అన్నావండి, ఇలాగ అన్నాడండి. ఇదే పెళ్ళి అనేదానికి వాళ్ళు చీకట్లో చేసేది, బొట్టు పెట్టేది ఇదే పెళ్ళని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి రియాలిటీ అర్థం కావట్లేదు. ఇక్కడ ఆడవాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి రియాలిటీ అర్థం కావట్లేదు. ఏంటి ఇది ఎంత తప్పు, దీన్ని ఎందుకు చేయకూడదు అనేది రియాలిటీ అర్థం. సొసైటీలో ఇటువంటివి అర్థం చేసుకొని మనం రియాలిటీని దీన్ని కండెమ్ చేయాల్సింది పోయి మనం మళ్ళీ దాన్నే ఎక్కువ తీసుకుని ఫ్యూచర్లో మనం ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి రెడీ అయిపోయాం. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, ఒక ప్రాబ్లం జరుగుతుంది, ఒక మనిషి దగ్గర ఒక ప్రాబ్లం ఇదవుతుంది, మన బయటకు వస్తుంది అని అంటే అప్పుడు తప్పకుండా ఒక విషయం జరుగుతుంది. ఏంటి? ఒక బాయ్ ఫ్రెండ్, మెజారిటీ ఆఫ్ ది కేసెస్ డైవర్స్ వస్తున్నాడు. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, లేదు ఆ అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. నైట్ వీళ్ళందరూ మెసేజెస్ పంపించుకుంటారు, నైట్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, లేకపోతే ఫోన్లో మెసేజెస్ ఉన్నాయి, లేకపోతే బయట తిరిగి వస్తారు. ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఎలా ఏర్పడుతున్నాయి? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఒక అనుమానాలు. ఇవన్నీ ప్రూవ్ చేస్తాం కష్టమే ఉండొచ్చు, కానీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ బాగా దొరుకుతుంది. ఆ రోజుకి ఈ రోజుకి తేడా అది. అప్పుడు సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ దొరకాలి అంటే పర్టికులర్గా ఇతను ఆ ఇంటికి వెళ్తున్నట్టు, ఆ వైఫ్ దగ్గర ఉంటున్నట్టు, లేకపోతే అతనితో పిల్లలు ఉన్నట్టు, ఇటువంటివి చుట్టుపక్కల వాళ్ళు చెప్పటము, లేదా వీళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్ళి వాళ్ళని విజిట్ చేయటము, ఇటువంటివి కావాల్సి వచ్చేవి, ఫొటోస్ అలాంటివి. కానీ ఇప్పుడు ఏంటంటే అటువంటి అవసరమే లేకుండా వీళ్ళు ఇటువంటి రిలేషన్స్, ఇటువంటి అనుమానాలు రేస్ చేయడానికి వీలుగా వీళ్ళే ఫోన్లు పెట్టుకుని, వీళ్ళే మెసేజెస్ ఇచ్చి, వీళ్ళు గోతులో పెట్టుకుంటున్నారు అన్నమాట. ఒక అనుమానం రేకిస్తున్నారు. కొన్నిసార్లు నిజంగానే ఏదైనా కాంటాక్ట్ ఉంటుంది, కొన్నిసార్లు వీళ్ళు ఏదీ లేకుండా ఒక పెళ్ళైన అబ్బాయి హెల్ప్ అడుగుతారు, ఒక ఫ్రెండ్ అనో ఒక కొలీగ్ అనో ఏదైనా ఆడవాళ్ళు. సో ఈ సిచ్యువేషన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, పక్కన ఉంటాడు, ఏదో బాధలో ఉంటుంది, కలీగ్ ఉంటాడు, లేదా క్లాస్మేట్ ఉంటాడు, పాత క్లాస్మేట్, ఇదిగో నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని ఆ అబ్బాయికి చెప్తుంది అమ్మాయిల్ని. ఇవన్నీ ఇవే కేసెస్ అండి రావడం. ఆ అబ్బాయి మ్యారేజ్ అయినోడు అవుతాడు, లేదా మ్యారేజ్ అవ్వనోడు అవుతాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికీ తెలియకుండా, అక్కడ అబ్బాయికి తెలియదు, ఇక్కడ ఈ అమ్మాయికి తెలియదు, ఒక వెబ్లో ఇరుక్కుంటున్నామని వాళ్ళిద్దరూ ఫోన్స్, మాటలు, ఒకరికొకరు సపోర్ట్లు, ఈ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, కూర్చొని మాట్లాడుకోవడం, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకే తెలియకుండా ఒక ఆర్టిఫిషియల్ బంధాన్ని ఏర్పరచేసుకుంటున్నారు. ఒక ఆర్టిఫిషియల్ బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు వీళ్ళు. ఆ ఆర్టిఫిషియల్ బంధం ఏమవుతుంది? అది ఇల్లీగల్ కాంటాక్ట్ కింద అవుతుంది. చెప్పేవాడికి, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చాలా ఈజీగా వచ్చేది ఇతనికి వేరే వాళ్ళతో సంబంధం ఉంది. ఆ సంబంధం కావాలని, ఇప్పటికీ నేను చెప్తున్నాను, కావాలని ఏర్పరచుకునేది 10% ఉంటారు. రిమైనింగ్ 90% కూడా ఆ బంధంలో బంధింపబడుతున్నారు బికాజ్ ఆఫ్ సెల్ ఫోన్, బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా.
మీకు తెలియని దాన్ని మీరే బయట పెట్టుకుంటున్నారు. అంటే ఒకప్పుడు ఏ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కోసం అయితే ఎతికేవాళ్ళు ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇవ్వాలి. మీరు ఏమి ఉన్నా లేకపోయినా యు ఆర్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ప్రెజెంటింగ్ టు ది కోర్ట్ ఒక ఎవిడెన్స్ కింద. సో పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనకి కష్టాలు ఉండొచ్చు, ఇంట్లో ఎంతమంది అయినా ఉండొచ్చు, హస్బెండ్ ఉండొచ్చు, వైఫ్ ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు మనకి. బట్ మనం ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇది బయటకు వెళ్తుంది. మౌత్ టు మౌత్ వెళ్తే పర్లేదు, మనం వెళ్ళి మామూలుగా మాట్లాడామా, కాసేపు పోనీ మనకు ఓదార్పు లభిస్తుందా, మనం మాట్లాడడం వల్ల సాటిస్ఫై అయ్యామా, అవతల వ్యక్తి ఏదైనా సలహా ఇచ్చారా, ఆడవాళ్ళవనే మగవాళ్ళవనే వేరే విషయం, సలహా ఇచ్చారా, ఆ సలహా మనం పాటించామా, ఇంతటితో అయిపోయింది. కానీ మీరు దానికన్నా ముందేం చేస్తున్నారు, ఆ మనిషికి ఒక 20 సార్లు ఫోను, ఒక 50 సార్లు మెసేజ్ పెడుతున్నారు, ఇంకా కలిస్తే ఇన్స్టాల్లో పోస్టులు చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడికి దారితీస్తున్నాయి? ఇవన్నీ ఏ ఎవిడెన్స్ కోసం ఇచ్చేస్తున్నారు? ఇవన్నీ కాదు 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 అలా చెప్పినప్పుడు కోపం వస్తుంది. 2 పార్టీలకి కోపం వస్తుందండి, ఒకరికి కాదు, 2 పార్టీలకు కోపం వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయాలి అంటే అసలు లీగల్గా మారడం పక్కన పెట్టండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక లైఫ్ కమిట్ అయి ఉన్నాము. దట్ ఈస్ ద కమిట్మెంట్. మ్యారేజ్ అనేది కమిట్మెంట్. సరే, దీని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.